పాత నగరంలో గత 2 రోజులుగా కాలుష్య తీవ్రత ఎక్కువై ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా బాగా కాలుష్య సఫర్ అయ్యేలాగా ముందు నుంచి కూడా ఆ రేకులన్నీ కూడా బాగా పాడైపోయి దాంట్లో నుంచి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. దాంతోపాటు ఈ 2 రోజులు నుంచి మన కోట పరిసర ప్రాంతాల నుంచి వేదాంత ఏదైతే పక్కన ఉందో ఆ వేదాంత స్టాకింగ్ యార్డ్ నుంచి కూడా ఎర్ర కలర్ మట్టిలాగా టోటల్గా పబ్లిక్ అందరూ కూడా సఫర్ అయ్యే విధంగా వస్తుంది. మీరు చూస్తే అదిగోండి ఈ ఫోటో చూడండి, ఎలాగా కుప్పలుగా ఇలాగా నిలువుగా పెట్టినప్పుడు ఈ ఎర్ర కుప్పలు ఏవైతే మధ్యలో ఉన్నాయో ఈ కుప్పలు ఇలాగా ఓపెన్గా ఉంచడం వల్ల మామూలుగా అయితే మోతాదుకు మించి, ఎందుకంటే పొల్యూషన్ అనేది మీకు తెలుసు టోటల్గా ఎవరు ప్రివెంట్ చేయలేరు. అందుకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని అంటారు. పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. చూడండి బళ్ళు చూడండి, పబ్లిక్ అందరూ కూడా పెట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా. దీని మీద డిపాజిట్ ఎలా అవుతుంది చూడండి. ఇది ఓన్లీ కేవలం ఒక రాత్రి బండి పెట్టి పొద్దున్న లెగిసి చూస్తే ఈ విధంగా ఉంది. గాలి వచ్చినప్పుడు ఎలాగా ఏ తీవ్రతో ఎగిరి ఇది ప్రజల మధ్యలో ప్రజల తాలూకా ఎవరైతే ఉంటున్నారో నివాస చోట్ల ఇలా వస్తున్నాయి. ఇక్కడ మీ అందరికీ తెలుసు పాత నగరంలో ఎస్పెషలీ క్వీన్ మేరీ హై స్కూల్, క్వీన్ మేరీ ప్రైమరీ స్కూల్, ఎంవిడిఎం స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్సే ఒక 3-4 ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ప్రైవేట్ పెద్ద స్కూల్స్ కూడా ఉన్నాయి. సెంట్ లాసీ స్కూల్ ఉంది, సెయింట్ జాన్స్ ప్యారిస్ స్కూల్ ఉంది, ఫోర్ట్ క్యాథలిక్ స్కూల్స్ ఉన్నాయి, సుమారు 4-5 హై స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే పిల్లలందరూ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే స్కూల్స్లోనే ఎక్కువసేపు వాళ్ళు ఉంటారు. మోతాదుకు మించి సుమారు 2-3 సెంటీమీటర్స్ డిపాజిట్ అయ్యే విధంగా ఇక్కడ ఈ బాక్సైట్ కానీ ఐరన్ ఓర్ కానీ మన జనవాసుల మధ్యలో ప్రవహిస్తుందంటే ప్రజల ఆరోగ్యం ఏమవుతాయండి? వేదాంత యాజమాన్యాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకో ఇక్కడ ఉన్న ప్రజలకో ఏదో అంబులెన్స్లు ఇచ్చేసామని లేకపోతే వాటర్ ప్లాంట్ ఇచ్చామని అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఇక్కడ చిన్న యాక్టివిటీస్ ఏవైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసి ప్రజలకి ఎంత మాత్రాన మనం పొల్యూషన్ వదులుతామంటే ప్రజలు ఊరుకోరు. ప్రజల్ని చంపేస్తారా అని చెప్పేసి మీడియా ద్వారా నేను అడుగుతున్నాను.